నమస్తే అండి. గోధుమ పిండితో చక్కగా పొంగే పూరీలు ఎలా ప్రిపేర్ చేయాలో, దీంతో పాటు ఈ పూరీకి టేస్టీగా ఉండే కర్రీ బఠానీ ఆలూను ఎలా ప్రిపేర్ చేయాలో అది హోటల్ స్టైల్లో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ పూరీల కోసం నేను ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. పూరీకి సరిపడా గోధుమ పిండి తీసుకోండి. అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం షుగరు, అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసి మొత్తం నీట్గా కలపండి. ఇలా వాటర్ వేయకుండా ముందు కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాతను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ ఎక్కువగా వేయకండి, కొంచెం కొంచెంగా వేస్తూ ఉండండి. పలచనైపోతే పూరీలు బాగా రావు. అలా అని మరీ థిక్గా కాదండి, చపాతీ ముద్ద కంటే కొంచెం వాటర్ తక్కువగా పడుతుందండి. వీటిని ఎంత బాగా మనం ఈ ముద్దని పిసికితే అంత స్మూత్గా వస్తాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ముద్ద. ఇలా తయారు చేసుకున్న తర్వాతను ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేయాలండి. పైన కొంచెం ఆయిల్ వేసి ఈ ఆయిల్ని 4 వైపులా మనం సర్దుకోవాలి. తర్వాతను ఒక అరగంట వరకు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా అరగంట వరకు పక్కన పెట్టుకోవడం వలన ఈ పూరీల ముద్ద సాఫ్ట్గా ఉంటుందండి. అరగంట అయిన తర్వాతను ఒకసారి చూసుకోండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా పూరీలకు సరిపడే ఉండల్ని చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తాన్ని ఉండలుగా చుట్టి ఇప్పుడు మనం పూరీల్ని ఒత్తుకోవాలి. ఈ పూరీల్ని బాగా వేడిగా కాగే ఆయిల్లో మనం పూరీల్ని వేసుకోవాలండి. ఇంతేనండి. పూరీ వేపేటప్పుడు సైడ్లంతా ఆయిల్ తగిలేలా చూసి నెమ్మదిగా నొక్కుతూ ఉంటే చక్కగా పొంగుతాయండి. ఇందులోకి మనం షుగర్ యాడ్ చేసాం కాబట్టి మంచి కలర్ వస్తుందండి, అలాగే టేస్టీ కూడా ఉంటుంది. అలాగే ఆయిల్ వేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాం కదండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ పూరీలు. ఎప్పుడైనా సరే పూరీ చేసేటప్పుడు ఇలా ఆయిల్ పైన వేసి మనం మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, సాఫ్ట్గా తయారైపోయాయి మన పూరీలు. ఇప్పుడు పూరీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కర్రీ కోసం ఆయిల్ వేడైన తర్వాతను ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేయండి. అలాగే నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు కిచెన్లో ఉండే చిన్న రోట్లో కచ్చాపచ్చాగా దంచి వేయండి. అలా వేస్తేనే బాగుంటుంది, మిక్సీలో కంటే ఇలానే బాగుంటుందండి. వీటన్నింటినీ ఒకసారి నీట్గా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాతను అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇందులోకి 2 రెప్పలు కరివేపాకు వేసుకోండి. అల్లం వెల్లుల్లి కరివేపాకు పడిన తర్వాతను మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, మీకు రుచికి సరిపడా సాల్ట్, అలాగే మీరు తినే కారం కొలది మీరు ఎంత కారం తినాలనుకుంటే దానికి సరిపడా కారం పొడి యాడ్ చేయండి. ఇందులో ఒక పెద్ద సైజు టమాటాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. టమాటా ముక్కలు వేసిన తర్వాతను వీటన్నింటినీ కలిపి మూత పెట్టి 2 నిమిషాల వరకు వేగనివ్వాలండి. 2 నిమిషాల వరకు అలా ఉంచడం వలన టమాటాలు బాగా మగ్గుతాయి. ఇదిగోండి 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. టమాటాలు దగ్గరగా మగ్గిపోయాయి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాతను ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న బంగాళదుంపల్ని స్మాష్ చేసి వేయండి. ఇవి కట్ చేయవలసిన అవసరం ఉండదు. ఇలా స్మాష్ చేయడం వల్ల బాగుంటుంది పూరీ కూరకి. కర్రీ మంచి గ్రేవీగా కనిపిస్తుందండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాతను వీటన్నింటినీ ఒకసారి నీట్గా కలుపుకోవాలి. ఇలా కలపడం వలన ఈ ముక్కలన్నింటికి కూడాను టమాటా గ్రేవీ బాగా పడుతుంది. అలాగే ఇందులోకి ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బఠానీలు కూడా యాడ్ చేయండి. బంగాళదుంపలు బఠానీలు వేసేసాం కదా, ఇందులోకి ఒక గ్లాసు నీళ్లు వేసి ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని దీనికి కుక్కర్ మూత పెట్టి 2 లేదా 3 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఈ పూరీ కూరకి గ్రేవీ ఎక్కువగానే ఉండాలి, అందుకని వాటర్ ఎక్కువగానే పడుతుందండి. తక్కువ వాటర్ వేయడం వల్ల మనకి కూర దగ్గరగా అయిపోతుంది. వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇలా అన్నింటినీ కలిపి కుక్కర్ మూత పెట్టి 2 లేదా 3 నిమిషాల వరకు ఉడకనివ్వండి. కూర బాగా ఉడికిపోయిందండి. కూర మొత్తం అయిపోయినట్టేని. మనం వాటర్ ఎక్కువగా వేసుకున్నాం కదా, ఇందులో 2 టీ స్పూన్ల శనగపిండిని ఒక బౌల్లో వేసి నీటిలో కొంచెం చిక్కగా కలిపి ఇందులోకి యాడ్ చేయాలండి. ఇలా శనగపిండి యాడ్ చేయడం వలన కూర చిక్కదనం వస్తుందండి. అంతేకాదు హోటల్ స్టైల్లో కనిపిస్తుంది.
రుచి కూడా అదే టేస్ట్ మనకి వస్తుందండి. శనగపిండి కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక్క నిమిషం కల్లా కూర చిక్కదనం అవుతుందండి. కూర చిక్కబడిపోతుంది. చూడండి ఎంత తొందరగా చిక్కబడిపోయిందో. ఇందులోకి మనం ఫైనల్గా గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాతను మనకి కూర రెడీ అయిపోయినట్టేనండి. పూరీతో ఈ కర్రీ చాలా బాగుంటుందండి. పిల్లలు ఎప్పుడైనా పూరీ చేయమని అడిగితే ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దవారైనా అందరూ ఇష్టంగా తింటారండి. మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో పూరీలు ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మైదా పిండి కంటే గోధుమ పిండి మంచిది కదండి. అలాగే కూర కూడాను ఇలా పొటాటో బఠానీ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వేడివేడిగా మెత్తనైన పూరీలు, అలాగే కమ్మనైన కూర.